నిహారిక కొణిదెల గారు, అలాగే అఖిల్ అక్కినేని గారు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశారంట. అయితే అది డైరెక్ట్ చేసింది ఎస్ఎస్ కార్తికేయ. ఆ మూవీ అంతా షూట్ చేసేసారు. ఆ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేద్దాం అనుకునే టయానికి రాజమౌళి గారికి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించారంట ఎస్ఎస్ కార్తికేయ గారు. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన రాజమౌళి గారు ఇది అప్లోడ్ చేయకుండా ఉంటేనే బాగుండిద్ది అన్నారంట. అయితే దాంతో ఆ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేయడం ఆపేశారంట. అలా తర్వాత విశ్వక్సేన్ గారితో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారంట నిహారిక గారు. అది కూడా రీసెంట్ ఇంటర్వ్యూలోనే చెప్పారు. విశ్వక్సేన్ చాలా షార్ట్ ఫిల్మ్లు తీశారు. అయితే వెళ్ళిపోమాకే మూవీ కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మే. అయితే అది దిల్ రాజు గారికి నచ్చి దాన్ని మూవీగా తీశారు. అది అంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ విశ్వక్సేన్ అన్నయ్యి అందరూ చూశారు. ఇప్పుడు ఫల్క్నామా దాస్ కూడా రిలీజ్ చేస్తాం అన్నట్టు రీసెంట్ టైంలో చెప్పారు విశ్వక్సేన్ అన్న. అయితే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతూ ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. విశ్వక్సేన్ అన్న కెరియర్లో ఫల్క్నామా దాస్ అలా ఉండిపోయింది. అందుకని చెప్పి ఆ మూవీని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారంట. ఓకే ఫ్రెండ్స్, మన మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.